హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే స్విఫ్ట్ అండర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అర్ధరాత్రి ఒక పెద్ద అపార్ట్మెంట్ ని చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ లో ఎవరో ఒక అతను దయచేసి నన్ను ఏం చేయొద్దని చెప్పేసి బతిలాడుతూ ఉంటాడు. కాకపోతే ఆపోజిట్ ఉన్న వ్యక్తి మాత్రం గన్నుతో కాల్చి ఆ బతిలాడిన అతన్ని చంపేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఏదైతే క్రైమ్ జరిగిందో ఎవరో ఒక అతను ఈ అపార్ట్మెంట్ లో ఉన్న అతన్ని కాల్ చేశాడు కదా. కాల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, పోలీసులు వస్తారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తారు, అన్ని ఎవిడెన్స్లు తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో బ్లడ్ మార్కులు ఎక్కడ పడితే అక్కడ చల్ల చెదరు పడిపోయి ఉంటాయి కదా, వాటన్నిటిని శుభ్రం చేసే ఉద్యోగం మన కథలో హీరోయిన్ చేస్తుంది. అందులోనూ హీరోయిన్ తో పాటు కొత్తగా ఒక అసిస్టెంట్ వస్తాడనమాట. మనోడు ఏంటంటే కంటిన్యూస్ గా తింటూ ఉంటాడు. హీరోయిన్ చెప్తుంది, ఒరే తినొద్దురా, మనం చేసే ఉద్యోగం కొంచెం డిఫరెంట్ అని చెప్పినా సరే వాడు మాత్రం ఇలాంటి ఎన్ని చూశానని చెప్పేసి చక్కగా ఆ క్రైమ్ జరిగిన ఫ్లాట్ లోకి వస్తారు. వచ్చి చూస్తే ఫ్లాట్ నిండా బ్లడ్ ఉంటుంది. అందులోని హీరోయిన్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత కిల్లర్ గాడు ఈ విక్టిమ్ గాని ఎలా కాల్చి చంపాడని చెప్పేసి ఒక ఇమాజినేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి ఇద్దరు పోలీసులు వస్తారు. అందులో నల్ల కోటు వేసుకున్న అతను మన కథలో హీరో పక్కన ఉన్న అతను హీరో ఫ్రెండ్ అనమాట. సో హీరో అతని కన్నా కొంచెం జూనియర్. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ తో ఏమంటాడంటే, మీరేంటండి అప్పుడే వచ్చేసారు, కొంచెం మాకు ఇంకా పని ఉంది, ఎవిడెన్స్ అన్ని సేకరించాలి, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి కోపంగా అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సారీ అండి అని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన మరుక్షణం హీరోయిన్ తో పాటు ఒక అతను వచ్చాడు కదా, అతను ఏంటంటే లోపల బ్లడ్ చూసి ఇప్పుడు దాకా మెక్కింది మొత్తం కక్కుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది, నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇలా ఎక్కువ ఫుడ్ తిని రాకూడదు మనం క్రైమ్ జరిగిన స్పాట్ కి, ఎందుకంటే ఆ బ్లడ్ చూసి మనకి వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుందని చెప్పడంతో, అమ్మ తల్లి నీకో దండం, నీ ఉద్యోగానికి దండం, నాకు ఈ డబ్బులే వదులుతాలి అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి బయటకి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి సారీ చెప్తాడు అనమాట. సారీ అండి, మా ఫ్రెండ్ గడు కొంచెం నీతో కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేశాడు, దయచేసి ఏమనుకోవద్దని చెప్పడంతో హీరోయిన్ కూడా పర్లేదండి, మీ టెన్షన్లు మీకు ఉంటాయి, అందులో కిల్లర్ గాడు విక్టిమ్ నోట్లో గండు పెట్టి మరీ కాల్చాడు కదా, మీరు వాడి గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. అదేంటండి మీరు లోపల 1 minute కూడా ఉండలేదు కదా, వెంటనే మా వాడు బయటికి పంపించేశాడు కదా, అలాంటిది ఈ విక్టిమ్ ని కిల్లర్ గాడు గన్నుతో కాల్చాడు, అది కూడా నోట్లో గన్ను పెట్టి మరీ కాల్చాడని చెప్పేసి మీరు ఎలా చెప్పారని చెప్పడంతో, చెప్పేదేముందండి, ఎన్ని క్రైమ్ స్పాట్లకు వెళ్ళాను నేను, కిల్లర్ గాడు విక్టిమ్ నోట్లో గన్ను పెట్టి కాల్చడం వల్లే ఆ బ్లడ్ మొత్తం ఇంటి అద్దాల మీద గోడల మీద చిందించి కొట్టింది, లేకపోతే అలా ఉండదండి, ఒక మనిషి మామూలుగా వేరే పొజిషన్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఆ బుల్లెట్ తన బాడీలోనే ఉంటుంది, కానీ నోట్లో గన్ను పెట్టి కాల్చడం వల్ల బ్లడ్ అనేది ఎక్కువ స్ప్లిట్ అయింది, అంతే నేను అంతకు మించి ఏం లేదని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏమండి నాకు ఇది ఫస్ట్ క్రైమ్ కేసు అండి, మీకున్న నాలెడ్జ్ నాకు కనుకుంటే ఈ కేసుని వెంటనే క్లోజ్ చేసి మా డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే లోపల నుంచి బయటకు వస్తాడు. రారా వెళ్దాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ తో పాటు వెళ్ళిపోతాడు. బట్ హీరో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఒక్కతే ఆ ఫ్లాట్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా చనిపోయిన విక్టిమ్ ఉన్నాడు కదా, మనోడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. ఇంకా ముఖ్యంగా తనకి పెద్ద పెద్ద వాళ్ళతో డీలింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్లాట్ మొత్తాన్ని హీరోయిన్ శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఇంతకు ముందు ఎంత కొత్తగా ఉండేదో అలాగే సెట్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో పోలీస్ స్టేషన్ కి వచ్చేసరికి తన ఫ్రెండ్ ఏం చేస్తారంటే పోలీస్ పై అధికారికి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. అసలు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో హీరోని విక్టిమ్ చనిపోయాడు కదా, తన చుట్టూ ఉన్న ఫ్లాట్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయని చెప్పేసి అక్కడికి పంపించేసి ఇతను మాత్రం డైరెక్ట్ గా పోలీస్ పై అధికారికి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆవిడ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి హీరోని బాధపడతాడు, ఏమ్మా ఇన్ని రాజకీయాలు ఉన్నాయట్రా పోలీస్ స్టేషన్ లో అని చెప్పేసి. అందులోనూ అసలు హీరో మొత్తం ఎంక్వైరీ చేశాడు కదా, అక్కడ ఏం చెప్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ విక్టిమ్ చనిపోయే సమయానికి భయంకరంగా సౌండ్ వచ్చిందని వారి ఇంట్లో నుంచి, అది కూడా క్లాసికల్ సాంగ్స్, సౌండ్ ఓవర్ అయిపోవటం వల్ల కంప్లీట్ ఇద్దామని చెప్పేసి ఎన్ని సార్లు తలుపు కొట్టినా సరే అతను మాత్రం తలుపు తీయట్లేదు. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయాం, కాకపోతే కొంత సమయానికి ఆ సౌండ్ అయిపోయిందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు. అందులోనూ చనిపోయిన విక్టిమ్ కుడి కాలుకి ఏంటంటే ఒక చిన్న గాయం ఉంటుందన్నమాట, ఏదో షార్ప్ గా ఉండే వస్తువుతో పొడిచినట్టు ఉంటుంది. ఇలాగా అన్ని చూసింది జరిగింది మొత్తం చెప్తూ ఉంటారు అనమాట ఇద్దరు పోలీసులు. కాకపోతే ఆ పోలీస్ పై అధికారి ఏమంటుందంటే, చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కాబట్టి ఆ కిల్లర్ గాన్ని మనం వీలైనంత తొందరగా పట్టుకోవాలని చెప్పేసి ఈ ఇద్దరు పోలీసులకి ఆ పై అధికారి చెప్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ అని చెప్పేసి అక్కడున్న ఒక లేడీని అడుగుతుంది. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు. కాకపోతే అక్కడున్న లేడీ మాత్రం నవ్వుతూ ఉంటుంది. చూసావా, పోయినసారి ఈ అమ్మాయి
ఇచ్చిన ఒక క్లూ ద్వారా నువ్వు కిల్లర్ గాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఏదో క్లూ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన క్లూతో కిల్లర్ గాన్ని మళ్ళీ పట్టుకుంటావు. నాకు తెలిసినంత వరకు నువ్వు వేసుకున్న పోలీస్ డ్రెస్ ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆ అమ్మాయి పై నువ్వు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కొంచెం గిల్టీగా అనిపించేసి, చూడు నువ్వు ఏది తీసుకొచ్చినా సరే నాకు అవసరం లేదు, ఈ కేసు నేను డీల్ చేస్తానని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ కొంచెం పౌరుషంగా మాట్లాడతాడు. ఇదంతా మన కథలో హీరో దూరం నుంచి చూసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవిడెన్స్ తీసుకొచ్చినా కూడా వీటంటే బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కూడా చేసేదేమి లేక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఒక డేటింగ్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవుతుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కి చాలా రిక్వెస్ట్లు వస్తాయి. ఒక అమ్మాయి డేటింగ్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయిందంటే చాలా రిక్వెస్ట్లు వస్తాయి కదా. హీరోయిన్ కూడా వాటన్నిటిని ఫిల్టర్ చేసి అందులో ఒక అతను నీట్ గా మెసేజ్ పెడతాడు. దాంతో అతనికి రిప్లై ఇచ్చి కలుద్దామని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా వెళ్ళి తనని కలుస్తుంది. బేసికల్ గా మనోడు సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. హీరోయిన్ ఏమో బ్లడ్ అని చెప్పేసి క్రైమ్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. మనోడేమో సాఫ్ట్వేర్. సో మనోడితో బాగా టైం స్పెండ్ చేసి హీరోయిన్ కూడా తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో నైట్ మొత్తం స్పెండ్ చేస్తుంది. కాకపోతే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ లేచి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అతను ఏమంటాడంటే, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు చెప్పకుండా అని చెప్పడంతో, లేదురా బంగారం మనకి చాలా పనులు ఉన్నాయి, మనం మళ్ళీ కలుసుకుందాం, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర హీరోయిన్ కోసం హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ అడుగుతుంది, ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పడంతో హీరో కూడా నీ కోసమే వచ్చాను నేను, నీకేదో ఎవిడెన్స్ దొరికిందంటే కదా నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటంతో, దాందే ఉందండి నేను ఇద్దామని వచ్చాను, అవసరం లేదని చెప్పి అన్నారు, తీసుకోండి అని చెప్పేసి హీరోయిన్ ఆ ఎవిడెన్స్ ఇస్తుంది. అందులోనూ అది చిన్న షార్ప్ గా ఉండే మెటల్ అన్నమాట. ఇంకా ముఖ్యంగా ఇది ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు కార్పెట్ కింద హీరోయిన్ కి దొరికింది. ఇదిగో అని చెప్పేసి అంటంతో హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి హీరోయిన్ దగ్గర తీసుకుని డైరెక్ట్ గా ల్యాబ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకున్న మొట్టమొదటి డౌట్ ఏంటంటే, విక్టిమ్ కుడికాలికి ఒక చిన్న గాయమైంది. ఆ గాయం ఈ చిన్న ఇనప ముక్క వల్ల అయిందా, లేకపోతే ఆ గాయం అసలు ఈ చిన్న ఇనప ముక్క అంతా ఉందా లేదా చెక్ చేయమని చెప్పేసి ల్యాబ్ లో ఇస్తాడు. కానీ ఆ ల్యాబ్ లో ఉన్న టెక్నీషియన్ హీరోతో ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే కిల్లర్ గాడు విక్టిమ్ ని చంపేటప్పుడు ఒక ఓల్డ్ పాట ప్లే చేశాడు కదా, ఆ పాట ప్లే అవడానికి కారణం ఏంటి? పోనీ విక్టిమ్ ఏమన్నా ఆ పాట రోజు వింటాడా అంటే మనోడు వినే అలవాటు లేదు. కాకపోతే ఈ కిల్లర్ గాడే బయట నుంచి ఆ క్యాసెట్ తీసుకొచ్చి విక్టిమ్ ఇంట్లో ఆ సాంగ్ ప్లే చేశాడు. పోనీ ఆ క్యాసెట్ మీద మనోడు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంటే అది కూడా లేదు. కాకపోతే పగడ్బందీగా ఆ క్యాసెట్ తీసుకొచ్చి పాట ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరికి వినిపించకుండా, ముఖ్యంగా గన్ను పేరుని శబ్దం కూడా వినిపించకుండా అతన్ని చంపేసి అక్కడే ఆ క్యాసెట్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి చూస్తే కిల్లర్ గాడు మనకి ఏదో చెప్తున్నాడని చెప్పేసి ఆ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే, ముందు ఆ క్యాసెట్ లో ఉన్న పాటని ఎవరు కంపోజ్ చేశారో తెలిస్తే, అంటే ఆ మ్యూజిషియన్ ఎవరో తెలిస్తే మనకి ఏదైనా లీడ్ దొరుకుతుందని చెప్పేసి బయటకు వచ్చేసి ఆ పాటను ప్లే చేస్తాడు. కాకపోతే అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఐఫోన్ లో సిరీన్ ఆన్ చేసి ఈ పాటని ఎవరు కంపోజ్ చేశారంటే 1960లో ఒక మ్యూజిషియన్ ఉండేవాడు, అతను రాజుల కోసం ఈ పాటను కంపోజ్ చేశాడని చెప్పేసి ఆ సిరీ చెప్తుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాక డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఏమన్నా సలహా ఇస్తుందేమో అని చెప్పేసి. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ని బతిమలాడి తనని సాయంత్రం పూట బార్కు తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత కూడా హీరోయిన్ తో ఆ క్యాసెట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, అసలు ఈ క్యాసెట్ కి హత్యలకి సంబంధం ఏంటని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, సంబంధం ఉంది, ఎందుకంటే ఏ మ్యూజిషియన్ అయితే ఆ సాంగ్ ను కంపోజ్ చేశాడో అతని కాలు కూడా సేమ్ ఇప్పుడు చనిపోయిన విక్టిమ్ కాలు కన్నట్టు గాయమైంది. అతను ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు, కాకపోతే ఇతన్ని గనుతో కాల్చి చంపేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు మ్యూజిషియన్స్ ఏంటంటే పాట పాడేటప్పుడు తాళం వేయడానికి ఒక కర్రకి చిన్న రాడ్ పెట్టుకుని దాంతో నేల మీద కొడుతూ తాళం వేసేవాళ్ళు. కాకపోతే అనుకోకుండా ఆ రాడ్ ఆ మ్యూజిషియన్ కాలు గుచ్చుకోవటం వల్ల అది ఇన్ఫెక్షన్ అయి చనిపోయాడు. కానీ ఇక్కడ ఈ కిల్లర్ గాడు ఆ పాటను ప్లే చేసి అసలు ఈ రాడ్ పెట్టి ఎందుకు కాలు మీద గుచ్చుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే ఇంకొక అతన్ని సెలెక్ట్ చేసుకొని అతనింటికి కూడా వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా మ్యూజిక్ ని ప్లే చేసి ఆ షార్ప్ గా ఉండే కొన ఉన్న ఒక కర్ర తీసుకొచ్చి తన కాలు మీద గుచ్చుతాడు. దాంతో మనోడికి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో సైలెన్సర్ ఉన్న గన్ను తీసుకెళ్లి తన నోట్లో పెట్టి కాల్చి చెంపవతలు పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ హీరోయిన్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఓ ప్లేస్ కి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఆ ప్లేస్ ఏదో కాదు, రెండోసారి జరిగిన హత్య అనమాట. హీరో వచ్చేసి హీరోయిన్ ని హెల్ప్ చేయమని చెప్పంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, సార్ ఏమైంది సార్ మీకు, నన్ను హెల్ప్ చేయమంటున్నారు, మీ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదు నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను, అందులో నా ఫ్రెండ్ గడే నన్ను మోసం చేస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఈ కేసును డీల్ చేసి ఎలాగోలా కిల్లర్ గాని పట్టుకుంటేనే నాకు డిపార్ట్మెంట్ లో పేరు వస్తుంది, ఆ తర్వాత నన్ను గౌరవిస్తారని చెప్పేసి హీరోయిన్ కూడా లోపలికి లాక్కొస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ మొత్తం చూసి ఇది ఇంతకు ముందు జరిగిన హత్యలాగే జరిగింది
జరిగిందండి, అందులోను ఆ కిల్లర్ గాడు ఈ కిల్లర్ గాడు ఇద్దరు ఒకటేను, సేమ్ ఒకే ప్యాటర్న్ లో హత్య చేశాడని చెప్పేసి హీరో చెప్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, ఓకే ఇప్పుడు దాకా నువ్వు నేను కలిసి కేసు డీల్ చేస్తున్నావు అని చెప్పి అనుకున్నాం, కానీ నువ్వు ఈ అమ్మాయి కలిసి కేసు డీల్ చేస్తున్నారా, సరేలే ఈ అమ్మాయి పార్ట్నర్ అవడం కూడా బానే ఉంది, ఎందుకంటే కేసు కొంచెం తొందరగా డీల్ చేస్తాం కాబట్టి, కాకపోతే నువ్వే ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తున్నావు అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోని తక్కువ చేసి మాట్లాడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ కలిసి ఓ బార్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా హీరోయిన్ తో డేట్ చేసిన వాడు వస్తాడు అనమాట. వచ్చి వాడు హీరోయిన్ చూసి, అదేంటండి మీరు ఆ రోజు వెళ్ళిపోయారు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఏంటని చెప్పి అంటంతో, లేదు కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పేసి మనోడిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో మనోడు కూడా సాఫ్ట్ కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో అడుగుతాడు, ఎవడీడని చెప్పి అడిగితే, ఎవడేంటి ఒక రోజు డేట్ కి వెళ్ళాను, కాకపోతే అప్పటి నుంచి జిడ్డుగాళ్ళ తగులుకున్నాడు అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి అంటంతో సరే పద అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరోయిన్ కి ముద్దు పెట్టిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోని స్మూత్ గా వెనక్కి నెట్టేస్తుంది. దాంతో హీరో కొంచెం అవమానంగా కూడా ఉంటుంది. కాకపోతే అప్పుడు హీరోతో ఏమంటుందంటే, నాకెందుకో ఈ కేసులో ఉన్న కిల్లర్ గాడు ఇద్దరిని చంపాడు కదా, వాళ్ళిద్దరిలో ఒక అతనేంటి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, అందులోని ఇలాంటి బిజినెస్ మ్యాన్లు మ్యూజిక్ రిలేటెడ్ గా గొప్ప మ్యూజిషియన్స్ వాళ్ళు వాయించిన వస్తువులు కొనుక్కోవడం, లేకపోతే వీళ్ళకున్న మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా ఇలాంటి గొప్ప వాయిద్యాలు వాయించే వాళ్ళకి డొనేషన్ చేయటం కామన్ గా జరుగుతూ ఉంటుంది కదా. ఒకవేళ అక్కడ కిల్లర్ గాడు ఉండొచ్చేమో, అందులోను ఈ బిజినెస్ మ్యాన్ కి మొట్టమొదటి చనిపోయిన అతను ఎక్కడైనా డొనేషన్ ఇచ్చాడా, అసలు ఇతనికి మ్యూజిక్ ఇండస్ట్రీతో ఏమన్నా సంబంధం ఉందా, కొంచెం ఎంక్వైరీ చేయండి, మనకి కిల్లర్ గాడు దొరికే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటంతో హీరో కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని మొత్తం అనాలిసిస్ చేసి చూస్తే తనకి తెలిసే విషయం ఏంటంటే, ఇప్పుడు సింఫనీ వాయించే బ్యాచ్ ఉంటారు కదా, ఒక అతను సైగ చేస్తూ ఉంటుంటే మిగతా వాళ్ళందరూ వాయిస్తూ ఉంటారు. అలాంటి షో జరిగి ఒక ఆడిటోరియం కి మొట్టమొదట చనిపోయిన అతను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అన్నమాట. అందులోను అక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళల్లో సెకండ్ టైం కిల్లర్ గాడు ఒక అతను చంపేశాడు కదా, అతను కూడా ఒక మెంబర్ గా ఉండేవాడు, అంటే తాను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉండేవాడు. మొత్తం మీద హీరోయిన్ చెప్పిన పాయింట్ వల్ల హీరోకి అయితే ఒక క్లూ దొరికింది. అందులోను వీళ్ళిద్దరికి మ్యూజిక్ ఇండస్ట్రీతో సంబంధం ఉందని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ ఆ కిల్లర్ గాడు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఎందుకు చంపాడో అర్థం కావట్లేదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తనని భయంకరంగా పొగుడుతాడు. ఏది ఏమైనా సరే నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద కేసునైనా సరే డీల్ చేయగలను అనే నమ్మకం వచ్చేసింది, కాబట్టి నువ్వు మామూలుదాని కాదు, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంకా ఏమి హెల్ప్ అండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ తో ఏమంటాడంటే, మొదటిసారి హత్యకు గురైన విక్టిమ్ గాడు 15 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ టైం పీరియడ్ లో అక్కడ ఎవరు పనిచేశారు, తనతో పాటు ఎవరు మ్యూజిక్ వాయించారు, అసలు ఆ ఆడిటోరియం కి లింక్ అయి ఉన్న ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ నేను తీశాను. కానీ తీస్తే దగ్గరగా 2500 మందికి పైగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేయాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది, కాబట్టి నువ్వుంటే మాత్రం పని ఈజీగా అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నా వల్ల కాదండి, నేను వేరే క్రైమ్ స్పాట్ కి వెళ్ళి క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అదే అమాయకమైన మొహం వేసుకుని హీరోయిన్ ని కంటిన్యూస్ గా బతులాడుతూ ఉంటాడు. చూసావా, నాతో పనిచేసిన నా ఫ్రెండ్ గడే నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ నువ్వు కూడా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతున్నావు, నా జీవితం ఏం కావాలని చెప్పేసి హీరోయిన్ ని కంటిన్యూస్ గా బతులాడుతూనే ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక సరే అని చెప్పేసి హీరోతో పాటు పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కళ్ళ పేర్లు చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే అంతమంది పేర్లు ఉంటాయి, వాళ్ళందరినీ వన్ బై వన్ ఎంక్వైరీ చేస్తే చాలా రోజులు టైం పడుతుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, సరేనండి ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళల్లో పోలీస్ కేసు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళ లిస్ట్ ఒకసారి బయట తీద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా ఇదేదో బాగుందని చెప్పేసి లిస్ట్ తీస్తే అందులో ఒకే ఒక్క పేరు వస్తుంది. ఆ లిస్ట్ లో వచ్చిన అతని పేరు గ్యారీ. అందులోను అతని మీద నమోదైన కేసు ఏంటంటే, ఎలిజబెత్ అనే ఒక వేశ్యని కిడ్నాప్ చేసి తన మీద అత్యాచారం చేయబోరని చెప్పేసి కేసు అనమాట. అందులోనూ ఆ ఎలిజబెత్ మీద మొహానికి మాస్క్ వేసుకొని ఇంకో 4-5 వచ్చేసి వీడితో పాటు అత్యాచారం చేయబోరని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. కాకపోతే పోలీసులు గ్యారీ గారిని అరెస్ట్ చేస్తారు, కానీ వీడే ఈ పని చేశాడు అని చెప్పేసి ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో మనోడిని బయటకు వదిలేస్తారు. అది జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఎలిజబెత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీంట్లో హీరోకి వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, ఆ ఎలిజబెత్ ని ఎవరైతే అత్యాచారం చేయబోయారో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ అమ్మాయి మీద పగబట్టి ఈ అమ్మాయిని వాళ్ళే చంపేసి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి క్రియేట్ చేస్తుంటారని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి వాళ్ళ పై అధికారి వస్తుంది, ఒక పేపర్ చూపిస్తుంది. అది చూసి హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే సిటీలో హత్యలు జరుగుతున్నాయి, సీరియల్ కిల్లర్ ఉన్నాడని చెప్పేసి పేపర్లో వేస్తారనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ పై అధికారి లేడీ ఏం చెప్పింది, తొందరగా కేసు క్లోజ్ చేయని చెప్పింది. హీరో మాత్రం లేట్ చేస్తున్నాడు. ఈ గ్యాప్ లోనే ఎవడో సీరియల్ కిల్లర్ అని చెప్పేసి న్యూస్ పేపర్ లో వేస్తే జనాలందరూ భయపడతారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ ఎక్కువ
చేస్తారు. సో అందుకని ఆవిడ వచ్చేసి కేసుని ఫాస్ట్ గా కంప్లీట్ చేయని చెప్పేసి హీరో దగ్గరకు వచ్చి ఉంచుంటుంది. దాంతో హీరోకి ఇంకా టెన్షన్ పడిపోయి తప్పకుండా అని చెప్పేసి హడావుడిగా గ్యారీ గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అది కూడా హీరోయిన్ ఇద్దరు వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ గురించి అడుగుతారు. ఆ అమ్మాయి గురించి అడిగిన వెంటనే గ్యారీ గారు ఏమంటాడంటే, చూడండి మీరు పోలీసు, అందులోని కేసు ఫైల్ చదివి ఉంటారు. నేను ఆ అమ్మాయిని ఏం చేయలేదండి. ఆ అమ్మాయి ఒక వేసే డబ్బులు కక్కుర్తి పడొచ్చి నా మీద కేసు పెట్టింది. అప్పుడే పోలీసులు తేల్చి చెప్పేశారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కేసును కొట్టేశారు. మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి గురించి అడిగితే నేనేం చెప్తాను? ఇప్పటికే నా భార్య నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయి వేరే చోట బతుకుతున్నారు. నేను మాత్రం ఇక్కడ నరకం అనిపిస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో ఇంకో డౌట్ అడుగుతాడనమాట. ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక విక్టిమ్ చనిపోయాడు కదా, తానేంటి ఒక ఆడిటోరియం బోర్డు మెంబర్ కదా, దానికి నీకేంటి సంబంధం అని చెప్పేసి అంటంతో నాకు అలాంటి సంబంధం ఏం లేదు సార్, ఎప్పుడో ఉండేది, నేను అసలు ఇక్కడికి వెళ్ళి చాలా రోజులు అవుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. మరో పక్క పాపం ఈ గ్యారీ గారు మాత్రం వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో కూడా సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ దూరంగా కారు ఆపుకొని ఆ కారులో కూర్చొని అసలు వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే వాడేమో హడావుడిగా బయటకు వచ్చేసి వీడు కారు వేసుకుని బయలుదేరి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ కారును ఫాలో చేస్తే ఆ గ్యారీ గాడు ఏదైతే ఆడిటోరియం కి నేను వెళ్ళక చాలా రోజులు అవుతుందని చెప్పి అన్నాడో అదే ఆడిటోరియం కి హడావుడిగా వెళ్ళి లోపల యాడమ్ అని చెప్పేసి ఒక మ్యూజిషియన్ ఉంటాడు అనమాట. అతను మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత సార్ పోలీసులు ఇంటికి వచ్చేసారండి, డైరెక్ట్ గా నన్ను ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి తన బాధ మొత్తం ఆయనతో చెప్పుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఇద్దరు వచ్చేసి గ్యారీని అడుగుతారు, నువ్వేం చెప్పావు మాకు, దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పావు, మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఇదే ఆడిటోరియంకి వచ్చావని చెప్పేసి అంటంతో అక్కడున్న మ్యూజిషియన్ యాడమ్ ఏమంటాడంటే, ఏమైందండి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటే అప్పుడు హీరో చెప్తాడనమాట, సార్ ఇంతకు ముందు 2 హత్యలు జరిగాయి, అందులోనూ ఈ గ్యారీ గాడి మీద ఎలిజబెత్ అనే అమ్మాయి కేసు పెట్టింది. ఆ అమ్మాయి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఒకవేళ ఆ అమ్మాయి రివెంజ్ పరంగా హత్యలు చేయడం మొదలు పెట్టిందేమో, అందులో ఆ కిల్లర్ గా టార్గెట్ నెక్స్ట్ గ్యారీ కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ గ్యారీ గాడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కిల్లర్ గాడికి మీ మీద కూడా డౌట్ వచ్చి మీరు గ్యారీ గాడి మనిషి అని చెప్పి వాడు అనుకొని మిమ్మల్ని కూడా వాడు చంపేయొచ్చు. కాబట్టి ఆ ఎలిజబెత్ అనే అమ్మాయి కేసు పెట్టిన సమయంలో అసలు ఏం జరిగిందో చెప్పారంటే దాన్ని బట్టి నేను మోతానని చెప్పి అంటంతో వీళ్ళిద్దరు మాత్రం సైలెంట్ గా ఉంటారు. సరే మీ సావు మీరు చావండి అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తన ఇంటికి తీసుకెళ్లి తనకి పార్టీ ఇస్తాడు. అదే సమయంలో హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే నీ జీవితంలో ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు, అందులోనూ నిన్నెవరో లవ్ చేసి మోసం చేసినట్లు ఉన్నారు, కాబట్టి మగాలను కొంచెం దూరం పెడుతున్నావు, కానీ నేను మాత్రం నీకు విషయం చెప్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వేదో నా కేసు డీల్ చేస్తున్నావని నీతో నేను ట్రావెల్ అవ్వట్లేదు, నీ మీద ఇష్టం ఉండటం వల్ల కూడా ట్రావెల్ అవుతున్నాను, కాబట్టి ఒకసారి ఆలోచించి నా గురించి అని చెప్పంటంతో హీరోయిన్ కి హీరో ప్రపోజల్ బాగా నచ్చేస్తుంది. ఇంకేముంది, హీరో లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు బాగా రొమాన్స్ చేస్తారు. కాకపోతే హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉదయాన్నే లేచి బట్టలు సరేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోకి మెలుగు వచ్చి ఏంటి వెళ్ళిపోతున్నావు చెప్పకుండా అని చెప్పేసి అంటంతో, నీకేంటి బాబు నువ్వు పోలీసువి, కానీ నాకు చాలా పనులు ఉంటాయి కదా, అర్జెంట్ పని మీద వెళ్తున్నానని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి హడావుడిగా బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు గ్యారీని చూపిస్తారు. బయట ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఎవరని చెప్పేసి మనోడు డోర్ లో చూస్తే డిపార్ట్మెంట్ నుంచి వచ్చానని చెప్పేసి ఒక లేడీ పోలీసు బ్యాడ్ చూపిస్తుంది. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తాడు. వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్, అందులోను ఆ పోలీస్ బ్యాడ్జ్ ఎవరిదో కాదు హీరోదనమాట. కాకపోతే హీరోయిన్ లోపలికి వచ్చేసి కిల్లర్ గాడు చంపే ముందు ఎలాగైతే బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చేతికి గ్లౌజ్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు 2 హత్యలు జరిగినప్పుడు కిల్లర్ గాడు ఏదైతే మ్యూజిక్ ప్లే చేశాడో హీరోయిన్ కూడా అదే మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది. దాంతో ఈ గ్యారీ గాడికి ఫీజులు ఎగిరిపోతాయి. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే, గుర్తుపట్టలేదా అని చెప్పేసి కూలీ సినిమాలో రజనీకాంత్ అడుగుతుంది. దాంతో గ్యారీ గాడికి గతం గుర్తొచ్చేస్తుంది. నువ్వా, దయచేసి నన్ను ఏం చేయొద్దు, అప్పుడేదో తెలియక తప్పు జరిగిపోయిందని చెప్పేసి హీరోయిన్ ని బతిలాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం చక్కగా కర్ర తీసుకొని వాడి కాలికి గాయం చేస్తుంది. అంతేకాకుండా వాడి చేత ఒక లెటర్ రాపిస్తుంది. హీరోయిన్ ఏది చెప్తే అది రాయమని చెప్పి అంటుంది. దాంతో వాడు కూడా హీరోయిన్ చెప్పింది రాస్తాడనమాట. ఆ తర్వాత వాడు బాత్రూమ్ లోకి వెళ్ళమని చెప్పి సైగ చేస్తుంది. దాంతో వాడు బాత్రూమ్ లో పరిగెత్తి డోర్ వేసుకుంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత బాత్రూమ్ లోని వాడిని 4 సార్లు కాల్చి చెంపవతలు పడేస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకురాల్లాగా వచ్చేసి హీరోని మీట్ అవుతుంది. అది కూడా ఒక రెస్టారెంట్ లో. దాంతో హీరో ఏమంటాడంటే, ఈ ఎలిజబెత్ అనే అమ్మాయి ఎప్పుడైతే కిడ్నాప్ అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చిందో ఆ తర్వాత తను చనిపోయిందో అప్పటి నుంచి ఎంతమంది వేశ్యలు మిస్ అయిపోయారని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఎవరెవరైతే కనిపించకుండా పోయారో కొంతమంది తిరిగి వచ్చారు, కానీ వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం చనిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఫోటో హీరోయిన్ కి చూపిస్తాడు. హీరోయిన్ కూడా వాటన్నిటిని చూస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, గ్యారీ గాడు కూడా చనిపోయాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఆ కిల్లర్ గాడు మొత్తానికి వాడిని కూడా చంపేశాడు అని చెప్పేసి వెంటనే
హీరో ఏమంటాడంటే సరే నేను క్రైమ్ స్పాట్కి వెళ్తాను, నువ్వేం కంగారు పడకు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇదిగోండి మీ బ్యాడ్జ్ నా దగ్గర మర్చిపోయారు, రాత్రి మన ఇద్దరం ఒకే బిడ్డ మీద పడుకున్నాం కదా, అనుకోకుండా మీ పోలీస్ బ్యాడ్జి నా పాకెట్ లోకి వచ్చేసి తీసుకోండి అని చెప్పేసి హీరోకి ఇచ్చేస్తుంది. పాపం హీరో కూడా సరేలే అని చెప్పేసి జోలో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో క్రైమ్ స్పాట్ కి వెళ్ళి చూస్తే పాపం గ్యారీ గాడు బాత్రూమ్ లో చనిపోయి ఉంటాడు. అందులోనూ వాడు చనిపోయే ముందు యాడమ్ అని చెప్పేసి రాసి చనిపోతాడు. హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఈయన్ని యాడమ్ చంపాడా లేకపోతే నెక్స్ట్ చావుపోయేది యాడమ్ అని చెప్పేసి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా హీరో మళ్ళీ ఆ ఆడిటోరియం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ యాడమ్ ఉంటాడు. నువ్వు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ రా అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కూడా అదే ఆడిటోరియం లో వెనకాల నుంచి చూస్తూ ఉంటుంది. కానీ యాడమ్ ఏమంటాడంటే పక్కనే నా తాళం ఉంది తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తానని చెప్పేసి హీరోతో చెప్పి తాళం తీసుకోవడానికి వస్తాడు. కాకపోతే తన దగ్గర ఉన్న గన్ను అక్కడ పెట్టి అక్కడ ఉన్న తాళం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత ఆ యాడమ్ గన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా ఆ పోలీస్ స్టేషన్ కి హీరోయిన్ కలవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తో హీరో ఏమంటాడంటే ఈ యాడమ్ గన్ తీసుకొచ్చిన కానీ వాడేమో నోరెప్పట్లేదు, అందులో ఇప్పుడు వీడు బయటికి వెళ్తే ఆ కిల్లర్ గాడు చంపేస్తాడు, అలా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఉంచుకుందాం అంటేనేమో యాడమ్ గడు ఒప్పుకోడు, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఎందుకు కంగారు పడుతూ సైలెంట్ గా ఉండని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే సరే ఓ పని చేద్దాము, వాడిని మనం వదిలేద్దాము, వాడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి మనం ఫాలో అవుదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వాడు ఎక్కడికి వెళ్తాడు యాజ్ ఇట్ ఈస్ గా ఆడిటోరియంకి వెళ్తాడు కాబట్టి వాడిని ఫాలో చేద్దాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ముందు నువ్వు వెళ్ళు, నాకు కొంచెం చిన్న పని ఉందని చెప్పేసి నేను లేట్ గా వస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి యాడమ్ గారిని యాజ్ ఇట్ ఈస్ గా వాడు ఆడిటోరియం లో వదిలిపెట్టేసి బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ కథలో ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ హీరోయిన్ ఆడిటోరియం లోపలే ఉంది. కానీ ఈ విషయం పాపం మన కథలో హీరోకి ఏమో తెలియదు. మరోవైపు యాడమ్ గడ్ కూడా తెలియదు అనమాట. కానీ హీరోయిన్ వెనకాల నుంచి వెళ్ళి వాడికి కరెంట్ షాక్ ఇస్తుంది. దాంతో వాడు అక్కడే కొప్పుకొలిపోతాడు. ఆ తర్వాత మనోడికి మెలుగు చూస్తే హీరోయిన్ చేతులు కట్టేసి కాళ్ళ కింద ఒక పెద్ద చైర్ పెట్టి అందులోను మనోడికి ఊరేస్తుంది. కాకపోతే ఆ చైర్ కాస్తో కూస్తో పక్క జరిగింది అనుకోండి, మనోడు గొంతుకున్న ఆ తాడు కొంచెం టైట్ అయిపోతుంది. దాంతో అక్కడే చనిపోతాడు. సో ఇది గ్రహించిన మనోడు ఏం చేస్తాడంటే ఆ చైర్ మీద బ్యాలెన్స్ చేస్తూ అలా ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వైపు చూసి ఎవరమ్మా నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పడంతో మళ్ళీ హీరోయిన్ కూలీ సినిమాలో రజనీకాంత్ లాగా ఇంకా నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పేసి అంటంతో సడన్ గా యాడమ్ గాడికి హీరోయిన్ గుర్తొస్తుంది. ఏ సారా నువ్వు అని చెప్పేసి అంటంతో ఇప్పుడు నా పేరు సారా కాదు గాని నేను పేరు మార్చుకొని తిరుగుతున్నానని చెప్పేసి మనోడుకో జలకిస్తుంది. అంతేకాకుండా అసలు ఏం జరిగిందో కూడా చెప్తుంది అనమాట. నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావరా, అందులోను నాలాంటి ఆడపిల్లల్ని ఎంతమంది జీవితాలని నాశనం చేసావు నువ్వు అని చెప్పేసి అందుకని నిన్ను చంపడానికి వచ్చానని చెప్పేసి హీరోయిన్ యాడమ్ కు చెప్తుంది. దాంతో యాడమ్ ఏమంటాడంటే అంటే ఏంటి ఇప్పుడు నేను సూసైడ్ చేసుకొని చనిపోయానని చెప్పేసి అందరూ నమ్మేస్తావా అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఒరే పిచ్చోడా, నీకంటే ముందు ఒక 3 చనిపోయారు కదా, వాళ్ళందరూ ఏదైతే గన్నుతో కాల్చబడి చంపబడ్డారో అదే గన్ను ఇప్పుడు నీ దగ్గర ఉంది, అంటే నిన్ను కాల్చబోయే గన్ను అనమాట. ఈ గన్ను మీద నీ ఫింగర్ ప్రింట్ ఉంది. ఇంకా ముఖ్యంగా గ్యారీ గాడు ఎలిజబెత్ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తనని భయంకరంగా టార్చర్ చేశాడు. వాడేంటంటే ఇప్పుడు తనకు ఒక కూతురు పుట్టేసరికి తాను చేసిన పాపం గుర్తొచ్చి తాను ఈ విషయాన్ని పోలీసులకు చెప్తాను అని చెప్పంటే వాడి మీద కోపంతో నువ్వు వాడిని కూడా కాల్ చంపేశావు, మిగతా వాళ్ళని కాల్ చంపేశావు అని చెప్పేసి ఒక అద్భుతమైన కథను క్రియేట్ చేస్తాను. మరీ ముఖ్యంగా చనిపోయే ముందు గ్యారీ గాడి చేత ఒక లెటర్ రాపిచ్చాను. అందులో మీరందరూ తప్పు చేసినట్లు దాని గురించి పోలీసులకు చెప్పాలి అని చెప్పేసి అనుకున్నట్లు వాడి చేత ఒక లెటర్ రాపించాను. అందులోనూ ఈ ముగ్గురిని నువ్వే చంపేసి గిల్టీ ఫీలింగ్ తో పోలీసులకు దొరికిపోతే నీ పరువు పోతుందని, ఇక ఈ సమాజం నిన్ను గౌరవించదని ఆ గిల్టీ ఫీలింగ్ తోనే నిన్ను నువ్వు కాల్చుకొని చనిపోతున్నావు అని చెప్పేసి ఈ అద్భుతమైన కథని నేను ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాను, నువ్వు ఏమి చేయలేవని చెప్పేసి అంటంతో పాపం యాడమ్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత కథ ప్రిపేర్ చేసావా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి కాళ్ళ కింద ఉన్న చైర్ని తన్నేస్తుంది. దాంతో వాడు ఊరైపోయి చనిపోతాడు. అందులోనూ అక్కడున్న కొన్ని పేపర్లను తగలబెట్టేసి హీరోయిన్ అక్కడ నుంచి పారిపోతుంది. కాకపోతే హీరోయిన్ పేపర్లను తగలబెట్టడం వల్ల పైన ఉన్న ఫైర్ అలారం మోగుతుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూస్తే యాడమ్ గాడు చనిపోయి ఉంటాడు. ఇంకేముంది, హీరోయిన్ ఏదైతే కథని ప్రిపేర్ చేసిందో పోలీసులు కూడా అదే కథను నమ్ముతారు. ఈ నలుగురు కలిసి వ్యభిచార వృత్తిలో ఉన్న ఆడవాళ్ళని తీసుకెళ్లి భయంకరంగా టార్చర్ చేసేవాళ్ళు. కాకపోతే ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగారు. అందులోనూ గ్యారీ గాడికి ఎప్పుడైతే భార్య కూతురు కొడుకు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఏర్పడిందో అప్పుడు వాడిలో కొంచెం గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇదే విషయాన్ని పోలీసులు చెప్పి లొంగిపోయి శిక్ష అనిపిద్దాం అనుకుంటే పాపం యాడమ్ గాడు ఊరుకుంటాడా? వాడేంటంటే వీళ్ళందరిని చంపేసి సేఫ్ గా సెక్యూరిటీగా బతికేద్దాం అనుకున్నాడు. కానీ వాడికి కూడా ఒక చిన్న భయం మొదలైంది. ఒక తప్పు నుంచి తప్పించుకోవడానికి చాలా తప్పులు చేశానని చెప్పేసి అర్థమైపోయి వాడిని వాడే ఊరి తీసుకొని ఆత్మహత్య చేసుకుని
చనిపోయాడని చెప్పేసి పోలీసులు నమ్ముతారు, కేసు కూడా కొట్టేస్తారు. ఆ తర్వాత ఈ విషయాన్ని హీరోయిన్ చెప్దామని చెప్పేసి హీరో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో పోలీస్ స్టేషన్ లో తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా గ్యారీ వాళ్ళ భార్య వస్తుంది. వచ్చిన తర్వాత మీకు విషయం చెప్పాలండి, నా భర్త మీద నాకు చాలా డౌట్ ఉంది. అందులోనూ నా భర్త నేను వదిలేసి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే వాడు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఈ విషయం నేను ఎవరికి చెప్పినా సరే నమ్మరని చెప్పేసి డైరెక్ట్ గా ప్రూవ్ చేద్దామని చెప్పేసి వాడికి తెలియకుండానే ఇంట్లో సీసీ కెమెరా పెట్టాను. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు ఏ రోజైతే వాడిని ఎంక్వైరీ చేయడానికి వచ్చారో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఒక అమ్మాయి ఇంటికి వచ్చిందండి, ఆ తర్వాత తను చనిపోయాడని చెప్పేసి అనడంతో హీరో షాక్ అయిపోయి ఆ ఫుటేజ్ చూస్తాడు. బేసికల్ గా ముందు రోజు ఏంటి, హీరోయిన్ ఇద్దరు వెళ్ళొచ్చేసారు కదా, కానీ ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళింది కదా, అందులో హీరోయిన్ ఫేస్ కనిపించదు కానీ హీరోయిన్ బ్యాక్ సైడ్ మాత్రం కనిపిస్తుంది. అది చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. ఇదేంటి హీరోయిన్ లో ఉందని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికే వచ్చేసి, చూడు నాకెందుకో డౌట్ కొడుతుంది, ఈ నలుగురిని చంపింది కిల్లర్ గాడు కాదేమో, ఈ నలుగురు ఇంతకు ముందు ఏ ఆడపిల్లనైతే ఇబ్బంది పెట్టారో ఆ ఆడపిల్లల్లో ఒక అమ్మాయి వచ్చేసి చంపిందని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అనడంతో హీరోయిన్ ఏముంటుందంటే, చంపితే ఏముంది, తప్పేం లేదు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి దొరికితే ఏమైనా అరెస్ట్ చేస్తావని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే, అరెస్ట్ చేయాలి కదా, ఏది ఏమైనా సరే వీళ్ళు ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఈ అమ్మాయి చట్టాన్ని చేతిలో తీసుకొని నలుగురిని చంపడం అంటే మామూలు విషయం కాదు కదా, ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి కరెక్ట్ గా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా హీరో ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా హీరోయిన్ కి, కిల్లర్ ఎవరో నాకు తెలిసిపోయింది, నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా హీరోకి ఇండైరెక్ట్ గా చెప్తుంది అనమాట. తానేం చెప్తుందంటే, చూడు ఈ నలుగురు ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి చంపుంటుంది, అందులోనూ ఆ అమ్మాయి ఈ నలుగురిని చంపేంత వరకు పాపం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటుంది, వాళ్ళ వల్ల ఎంత సఫర్ అయి ఉంటుంది, అలాంటి అమ్మాయి వచ్చి నలుగురిని చంపితే నువ్వు జాలి పడుతున్నావు చూసావా, నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా సరే వీళ్ళు తప్పు చేశారు కాబట్టే కదా అమ్మాయి చంపేసింది, అందులోనూ ఇప్పుడు వీళ్ళని చంపేయడం వల్ల అలాంటి ఎంతమంది ఆడపిల్లలకి విముక్తి దొరికింది, కాబట్టి నువ్వే ఆలోచించని చెప్పి అనడంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. బేసికల్ గా హీరోకి ఏంటంటే హీరోయిన్ మీద డౌట్ ఉంటుంది. అక్కడ కనిపించింది అంటే గ్యారీ గడ్ ఇంట్లో కనిపించింది హీరోయిన్ ఏమో అని చెప్పేసి కొంచెం డౌట్ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా హీరో పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు హీరోయిన్ ఒకసారి బ్యాడ్జ్ ఇచ్చింది కదా హీరోకి, అనుకోకుండా నీ బ్యాడ్జ్ నా పాకెట్ లో పడిపోయిందని చెప్పేసి దాని మీద హీరోయిన్ ఫింగర్ ప్రింట్స్ ఉండటం వల్ల దాన్ని ల్యాబ్ లో ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ లో హీరోయిన్ డేటా ఉంటుందేమో అని చెప్పేసి చెక్ చేసి చూస్తే అందులో ఇంతకు ముందు హీరోయిన్ చూపించాడు కదా ఎలిజబెత్ అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఎంతమంది వేశ్యలు కనిపించకుండా పోయారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు, కాకపోతే అందులో ఒక అమ్మాయి మాత్రం చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ చెప్పాడు కదా, ఆ అమ్మాయి డేటాబేస్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ చనిపోయింది అని చెప్పిన అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ ప్రపంచం మొత్తానికి తాను చనిపోయినట్టు నటించి వేరే ఐడెంటిటీతో తను ఇక్కడికి వచ్చిందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. వెంటనే హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఇంట్లో ఒక్క కాగితం ముక్క కూడా ఉండదు, ఎందుకంటే ఇల్లు మొత్తం సదరేసుకొని హీరోయిన్ తను అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోతుంది అనమాట. అందులోని హీరో వెంటనే ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటుంది. తనని క్రాస్ చేసుకుంటూ ఒక అంబులెన్స్ వెళ్తుంది అనమాట సౌండ్ చేసుకుంటూ. అట్లాగే 30 సెకండ్స్ తర్వాత ఆ అంబులెన్స్ ఇప్పుడు హీరో దగ్గర మోగుతూ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా హీరోయిన్ పక్కనే ఉందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే హీరోయిన్ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటుంది. కాకపోతే హీరో దూరం నుంచి చూసి, నిజం చెప్పు నువ్వు ఎందుకు ఆ నలుగురిని చంపావు, ఆ నలుగురు నీకు చేసిన అన్యాయం ఏంటి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న సరిగా ఉండేవాళ్ళు కాదు, దాంతో వీళ్ళ దగ్గర బతకడం కన్నా వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి బతకడం మంచిదని చెప్పేసి హీరోయిన్ ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చింది. కాకపోతే కాలం భయంకరమైంది కదా, అందులోను తను ఒక ఆడపిల్ల కదా, చేసేదేమి లేక ఎవడో ఫుడ్ పెట్టక తాను వేసే వృత్తిని ఎంచుకుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఈ గ్యారీ గాడు వచ్చేసి తనని తీసుకెళ్తాడు. కాకపోతే వీటితో పాటు ఇప్పుడు ముగ్గురు చనిపోయారు కదా, వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి హీరోయిన్ కాళ్ళు చేతులు కట్టేసి పూజ చేస్తున్నాం అనే పేరుతో తనని అతి దారుణంగా టార్చర్ చేసేవాళ్ళు. అది ఒక రోజు కాదు 2 రోజులు కాదు, నెలల తరబడి టార్చర్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వచ్చి తనని టార్చర్ చేసేవాళ్ళు. ఇదిలా ఉంటే ఒక రోజు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒకటి చచ్చిపోయాడు కదా, వాడొక్కడే హీరోయిన్ దగ్గర ఉంటే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడితో నవ్వుతూ మాట్లాడుతూ వాడిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి కట్టు బట్టలతో, అందులోను ఒంటి నిండా గాయాలతో భయంతో ఊరుదులు పెట్టి పారిపోయానని, అందులోను ఎక్కడి నుంచైనా ప్రశాంతంగా బతుకుదామని అడ్రస్ మార్చుకొని పేరు మార్చుకొని ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని చెప్పేసి
ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పుడు సడన్ గా ఒక రోజు న్యూస్ ఛానల్లో ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక బిజినెస్ మ్యాన్ గాడు చనిపోయాడు కదా, వాడు టీవీలో కనిపిస్తాడు. అందులోనూ వాడు ఇంతకు ముందు హీరోయిన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు మామూలు వ్యక్తే, కాకపోతే ఇప్పుడు బాగా డబ్బున్నోడైపోయాడు. అందులోనూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వీడికి ఫ్రెండ్ అయిపోయారు. సో వాడిని చూసిన తర్వాత హీరోయిన్ మెంటల్ గా ఒకటే ఫిక్స్ అయిపోతుంది, వీడిని పట్టుకొని పాయింట్ బ్లాక్ లో గన్ను గురిపెట్టి మిగతా నలుగురు ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే ఆ గ్యారీ గార్డ్ కూడా మొహానికి మాస్క్ వేసుకొచ్చి హీరోయిన్ తీసుకెళ్లాడు. అందులోనూ హీరోయిన్ ఒకరిని కొట్టి పారిపోయింది కదా, వాడి మొహం మాత్రమే హీరోయిన్ గుర్తుంది. వాడు కాస్త టీవీలో కనిపిస్తున్నాడు. అందుకని హీరోయిన్ ఏం చేసిందంటే వాడి దగ్గరికి వెళ్ళి పాయింట్ బ్లాక్ లో గన్ను గురిపెట్టి మిగతా ముగ్గురు ఎవరని చెప్పి కనుక్కుంది. సో 1 by 1 చంపడం మొదలు పెట్టింది. బేసికల్ గా హీరోయిన్ 1 by 1 చంపడం మొదలు పెట్టిన తర్వాత తన మెయిన్ ప్లాన్ ఏంటంటే అందరినీ చంపేసి వీళ్ళు చేసిన దారుణాలు ఈ ప్రపంచానికి తెలిసేలా చేద్దాం అనుకుంది. కానీ ఎప్పుడైతే హీరో ఈ కేసును డీల్ చేయడం స్టార్ట్ చేశాడో, అందులోనూ హీరోయిన్ కి ఎప్పుడైతే ప్రపోజ్ చేశాడో, ఇంకా ముఖ్యంగా ఈ కేసు క్లోజ్ చేయకపోతే తన ఉద్యోగం పోద్దని చెప్పేసి ఎప్పుడైతే హీరోయిన్ కి చెప్పాడో, అప్పుడు హీరోయిన్ తన ప్లాన్ మార్చుకుంది. ఎలా మార్చుకుందంటే గ్యారీ గాడు తన తప్పు తాను తెలుసుకున్నట్లు, అందులో ఈ విషయం పోలీసులకు చెప్తాను అని చెప్పంటే ఆడమ్ గాడికి కోపం వచ్చేసి మిగతా ముగ్గురిని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ కేసు క్లోజ్ అయిపోతేనే హీరోకి జీవితాంతం పోలీసు ఉద్యోగం ఉంటుంది. అందుకని సో ఇదంతా మన కథలో హీరోయిన్ హీరోకి చెప్పి నీ మీద ఇష్టంతో, నీ మంచితనం వల్ల, నీ మీద ప్రేమతో నా ప్లాన్ కూడా మార్చుకొని ఈ కేసు క్లోజ్ అయ్యేలా చేశానని చెప్పేసి హీరోయిన్ హీరోకి చెప్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే మరి ఊరు వదిలిపెట్టి ఎందుకు పారిపోతున్నావు, ఇక్కడే ఉండొచ్చు కదా నాతో పాటు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎంత ఈ కేసు పోలీసులు కొట్టేసినా ఆ ఆడమ్ గాడు మిగతా ముగ్గురిని చంపి వాడు చంపేసుకొని చనిపోయాడని చెప్పేసి అనుకున్నా ఏదో ఒక రోజు నీలో ఉన్న మంచి పోలీసు బయటకు వస్తాడు. అంతేకాకుండా నేనే ఆ నలుగురిని చంపానని చెప్పేసి ఎవరో ఒకరికి చెప్తావు. ఒకవేళ చెప్పకపోయినా నన్ను నువ్వు ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు మంచి పోలీసు కాబట్టి, కనుక నేను నీకు దూరంగా ఉంటాను. ఇంకా ముఖ్యంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడు నువ్వు కలిసి ఉంటున్న అమ్మాయి ఒక హంతకురాలు అనే నిజాన్ని నువ్వు జీర్ణించుకోలేవు. ఇందుకని నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, కావాలంటే నువ్వు నన్ను పట్టుకో అని చెప్పేసి హీరోయిన్ ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. హీరో అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.